సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ గురించి ఈరోజు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్లస్ పార్షియల్ డిఫరెన్షియేషన్ కి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. అంటే నా ఒపీనియన్ ఏంటి అంటే ఈ రోజు క్లాస్తో మనకి కంప్లీట్గా ఈ యొక్క సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ అండ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ దీనికి సంబంధించి కంప్లీట్ అవేర్నెస్ అనేది మీకు క్లాస్ కంప్లీట్ అయ్యే లోపు రావాలి. దానికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు. ఓకే, సో కాబట్టి చాలా కేర్ఫుల్గా వినండి. సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ మీద 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, పార్షియల్ డిఫరెన్షియేషన్ మీద 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, కాబట్టి చాలా కేర్ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేయండి. సో లెట్ us టేక్ వన్ ప్రాబ్లం, ఏ మోడల్ ప్రాబ్లం. ఇఫ్ y ఈక్వల్ టు 2x ప్లస్ 1 బై 3x మైనస్ 4, then find find d స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. దీన్ని మీరు ఒక ప్రాక్టీస్ సెషన్ లాగానే భావించండి. కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, మోడల్ అనేది తెలుసు. సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ డిప్లొమా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంపార్టెంట్ కాబట్టి మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి తీసుకుని ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తున్నామండి. సో ఇక్కడ ఇలా ఇచ్చాడు. ఫస్ట్ ప్రాబ్లం నేనే చెప్తాను. y ఈక్వల్ టు 2x ప్లస్ 1 బై 3x మైనస్ 1 అనేటువంటి ఒక ఫంక్షన్ ఇచ్చారు. సో కాబట్టి y ఈక్వల్ టు 2x ప్లస్ 1 బై 3x మైనస్ 4ని తీసుకోండి. మీకు కావాల్సింది డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ కాబట్టి డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ని ఎలా రాయొచ్చు అంటే డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్ అండి. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ని డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్. సో నేను ఫస్ట్ డివై బై డిఎక్స్ చేస్తా, అది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్. ఆ వచ్చినటువంటి దాన్ని మరలా డిఫరెన్షియేషన్ చేస్తాను, అదేమవుతుందంటే సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ అవుతుంది. సో ఫస్ట్ నేను తీసుకునేటువంటిది డివై బై డిఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ వై అంటే ఈ యొక్క ఫంక్షన్ ఏదైతే ఉందో 2x ప్లస్ 1 బై 3x మైనస్ 4 అనమాట. సో దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి. దీనికి డిఫరెన్షియేషన్ వచ్చేసరికి మీకు ఇది ఏ ఫార్ములాలో ఉంది, డి బై డిఎక్స్ ఆఫ్ యు బై వి అనేటువంటి ఫార్ములో ఉంది. సో డి బై డిఎక్స్ ఆఫ్ యు బై వికి వచ్చేసరికి యు ఇంటూ డివి బై డిఎక్స్ మైనస్ వి ఇంటూ డియు బై డిఎక్స్ బై వి స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఫార్ములా. మీరా సార్? ఫార్ములా ఏమా గిరికి. స్టార్టింగ్ లో వి వస్తుంది సార్. వి డి బై డిఎక్స్ ఆఫ్ యూ. సారీ, వి ఇంటూ డియు బై డిఎక్స్, వి ఇంటూ డియు బై డిఎక్స్ అండ్ యు ఇంటూ డివి బై డిఎక్స్. సో దిస్ ఇస్ యు మైనస్ వి చేస్తాం కాబట్టి వి ఇంటూ డియు బై డిఎక్స్ మైనస్ యు ఇంటూ డివి బై డిఎక్స్. ఓకే, సో now the formula is this one, v into du by dx minus u into dv by dx by డినామినేటర్ లోకి వచ్చేసరికి v స్క్వేర్ అనేది తీసుకుంటాం. ఇక్కడ తీసుకునేటువంటిది ఇది u. నెక్స్ట్ దిస్ వన్ ఇస్ v గా ట్రీట్ చేయండి. సో ఫస్ట్ v వచ్చేసరికి 3x మైనస్ 4 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ u, u వచ్చేసరికి 2x ప్లస్ 1 మైనస్ యు, యు వచ్చేసరికి 2x ప్లస్ 1. బ్రాకెట్స్ ఉంచుకోండి, ఉంచుకుంటే ఏమవుతుందంటే మనకి మల్టిప్లికేషన్ కానీ ఎలాంటివి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. యు ఇంటూ డివి బై డిఎక్స్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ వి, వి వాల్యూ ఇస్ 3x మైనస్ 4 బై వి స్క్వేర్, వి ఇస్ 3x మైనస్ 4 హోల్ స్క్వేర్. సో ఇక రిమైనింగ్ టర్మ్ వచ్చేసరికి మనం సింప్లిఫికేషన్ అనేది చేస్తాం. సో దట్ ఈస్ 3x మైనస్ 4 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 2x ప్లస్ 1. 2x కి డిఫరెన్షియేషన్ 2 ప్లస్ 1 కి డిఫరెన్షియేషన్ 0. 2x కి డిఫరెన్షియేషన్ 2, 1 కి డిఫరెన్షియేషన్ 0. డైరెక్ట్ గా మనం వేయచ్చు. మైనస్ ఇక్కడ 2x ప్లస్ 1, this is 2x plus 1 into d by dx of 3x minus 4. d by dx of 3x minus 4 వచ్చేసరికి 3x కి డిఫరెన్షియేషన్ దట్ ఈస్ 3
-4కి డిఫరెన్షియేషన్ 0, 4 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0, బై డినామినేటర్లో ఏముంటుంది, 3x - 4 హోల్ స్క్వేర్ ఉంటుంది. సో కాబట్టి దాన్ని అలానే ఉంచండి. సో నెక్స్ట్ సింప్లిఫై చేయండి. 2 3s 6x -8, 6x - 8 minus 3 2s 6, 6x minus 1 into 3, that is -3 by 3x -4 whole square. 3x -4 whole square. సో ఇక్కడ 6x - 6x క్యాన్సిల్. సో -8 -3 -11, -11 by 3x -4 హోల్ స్క్వేర్, 3x - 4 హోల్ స్క్వేర్ అనమాట. సో కింద ఉన్నటువంటి ఈ యొక్క టర్మ్ 3x - 4 ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఫైనల్ సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు, బట్ బెటర్ టు నాట్ డూ సింప్లిఫై. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే dy/dx అనేది వచ్చింది. dy/dxని అలా ఉంచండి. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే d²y/dx² మనకు కావాల్సింది, d²y/dx² కాబట్టి. సో d/dx ఆఫ్ y, దట్ మీన్స్ dy/dx అనేది తీసుకుంటాడు. అంటే dy/dx వాల్యూ ఇస్ -11 బై 3x - 4 హోల్ స్క్వేర్, 3x - 4 హోల్ స్క్వేర్ అనమాట, 3x - 4 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఈ -11 అనేది కాన్స్టెంట్, -11 కాన్స్టెంట్ గా ఉంటుంది. -11 ఇంటూ d/dx ఆఫ్ 1/3x - 4 హోల్ స్క్వేర్. ఇది ఏ ఫార్ములా ఉంది అంటే 1/x² ఫార్ములా ఉంది. 1/x² ఫార్ములా ఉంది కాబట్టి మీరు డైరెక్ట్ గా అయినా వేయొచ్చు, లేదు అంటే -11 ఇంటూ d/dx ఆఫ్ 1/x² ఏం రాయొచ్చు అంటే x⁻−2గా రాయొచ్చు. అంటే 3x - 4 హోల్ పవర్ -2గా రాయొచ్చు. 3x - 2, 3x - 4 హోల్ పవర్ -2, 1/, ఉంది కాబట్టి ఈ స్క్వేర్ పైకి తీసుకువెళ్తే న్యూమరేటర్లోకి తీసుకుని వెళ్తే మనకి అక్కడ పవర్లోకి వెళ్తుంది. సో కాబట్టి -11 ఇంటూ ఇది. ఇప్పుడు ఈ యొక్క ఫార్ములా d/dx ఆఫ్ x⁻−n, x⁻−n అంటే -n ఇంటూ x⁻−n-1, x⁻−n. సో -n ఇంటూ x⁻−1 -n-1. సో కాబట్టి ఏమవుతుందమ్మా, -2 ఇంటూ 3x - 4 హోల్ పవర్ -2 -1 ఇంటూ లోపల ఉన్నటువంటి 3x - 4కి మళ్ళీ సపరేట్ గా డిఫరెన్షియేషన్ చేయాలి. ఇప్పుడు ఏం చేసాం, -2 ఇంటూ 3x - 4 హోల్ పవర్ -2 -1 వేసి ఈ లోపల ఉన్నటువంటి 3x - 4కి సపరేట్ గా డిఫరెన్షియేషన్ చేయాలి. 3x కి డిఫరెన్షియేషన్ 3, 4కి డిఫరెన్షియేషన్ 0. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఏమొస్తుంది, -11 ఇంటూ -2, -11 ఇంటూ -2 అంటే -22, +22, 22 ఇంటూ 3 అంటే 66, 66 ఇంటూ 3x - 4 హోల్ పవర్ -2 -1 అంటే -3 అనమాట. సో ఇక్కడ మళ్ళా మైనస్ ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 66/3x - 4, 3x - 4 హోల్ పవర్ 3 అనేది రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్, d²y/dx², d²y/dx² ఈక్వల్ టు 66/3x - 4 హోల్ క్యూబ్. ఓకే. ఈ ప్రొసీజర్ ప్రాబ్లం అనేది లెంతీగా ఉన్నా కానీ ప్రొసీజర్ మాత్రం ఒకసారి చేసిన దాని యొక్క డిఫరెన్షియేషన్ కి మరలా రెండోసారి డిఫరెన్షియేషన్ చేస్తాము. ఆ రెండోసారి డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు మనం ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఫార్ములాలో ఎలాంటి మిస్టేక్ లేకుండా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సో dy/dx వాల్యూ వచ్చేసరికి -11/3x - 4 హోల్ స్క్వేర్ వచ్చింది. d²y/dx² వచ్చేసరికి 66/3x - 4 హోల్ క్యూబ్ అనేది వచ్చింది. సో ఈ మెథడ్లో ఏదైనా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే గనక మొహమాటం లేకుండా అడగండి, ఎనీ డౌట్. ఎందుకంటే రేపు ఫైనల్ ఎగ్జామ్లో డెఫినెట్గా అడిగేటువంటి మోడల్ అండి. మృదుని అర్థమైందమ్మా? ఎస్ సార్. సాహితి, సాహితి అర్థమైంది సార్. ఓకే. సార్
చెప్పండి. సార్ అక్కడ -11 ఇంటూ -2 ఇంటూ 3x - 4 ఇంటూ 3 ఉంది కదా సార్, అక్కడ 3 ఎందుకు వచ్చింది? ఈ 3 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడండి, 3x - 4 హోల్ పవర్ -2 ఉంది. కలర్ మారుస్తా ఒకసారి. సో 3x - 4 హోల్ పవర్ -2కి ఒకసారి డిఫరెన్షియేషన్ చేసావు. చేస్తే మనకి ఏది వచ్చిందంటే ఈ -2 ఇంటూ 3x - 4 హోల్ పవర్ -2 - 1. అక్కడ వరకు అర్థమైంది నీకు. ఈ 3 ఎస్ ఎందుకు సార్. వచ్చిందంటే ఈ లోపల 3x - 4కి మరలా సెపరేట్ గా డిఫరెన్షియేషన్ మరలా చేయాలి. ఓకే సార్. అప్పుడు ఏమవుతుంది? 3x - 4కి డిఫరెన్షియేషన్, 3x కి డిఫరెన్షియేషన్ ఏంటి? 3 అవుతుంది. అందుకని 3 రాసాము. నెక్స్ట్ 4కి డిఫరెన్షియేషన్ జీరోనే అవుతుంది కాబట్టి ఆ టర్మ్ ని తీసుకోలేదు, -0 ఉండాలి. అర్థమైందమ్మా హేమంత్? ఓకే సార్. ఎస్ సార్. ఓకే, రైట్. రైట్. సార్ నెక్స్ట్ టైం dy బై dx చేసినప్పుడు u/v ఫార్మాట్ లేదు కదా సార్? u/v ఫార్మేట్ లో లేకపోయినా u/v ఫార్మేట్ లో పెట్టుకుంటే మీకు ఏమవుతుంది? 11/3x - 4 హోల్ స్క్వేర్ లో ఇది u, ఇది v గా ట్రీట్ చేయండి. ఇది కాన్స్టెంట్ కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది అని చెప్పి నేను ఈ మెథడాలజీ చెప్పింది. ఓకే, అది రెగ్యులర్ ఫార్ములా అప్లై చేయొచ్చు. బట్ ఇక్కడ ఇది ఏంటంటే 1/x² అనేటువంటి ఫార్మ్ని x⁻²గా తీసుకోండి. 1/3x - 4 హోల్ స్క్వేర్ ఉంది, దాని పవర్ కోషంట్ పైకి తీసుకెళ్తే -2 అవుతుంది కదా. మన ఇష్టం. యూ మే అప్లై u/v ఫార్ములా, యూ మే అప్లై దిస్ ఫార్ములా d/dx(x⁻n) ఫార్మేట్ తీసుకుని -n x⁻n -1 గా తీసుకోవచ్చు. ఓకేనా గిరికృష్ణ? ఓకే సార్. ఓకే. సో మీరు ఇప్పుడు ఈ ప్రాబ్లం మీరు చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్ కాన్ఫిడెంట్లీ. టేక్ ఇఫ్ y ఈక్వల్ టు కాస్ x cos 2x, x cos 2x, ఫైండ్ d²y/dx x², d²y/dx². సో లెవెల్ ఆఫ్ ప్రాబ్లం అనేది కొద్దిగా పెరుగుతుంది. ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చారు, కాస్ అనేది ఇచ్చారు అంటే ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఇచ్చినట్లు. ఆ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు మనం ఫార్ములాస్ చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. సో ద కామన్ స్టెప్ అండి, d²y/dx² ఇచ్చారు అంటే సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ చేయమన్నప్పుడు నువ్వు ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ అంటే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద dy/dx. యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద dy/dx అనేది క్యాలిక్యులేట్ చేయాలి. dy/dx అంటే d/dx ఆఫ్ y అంటే x ఇంటూ కాస్ 2x. ఇది ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి, uv అనేటువంటి టర్మ్స్. ఈ రెండు టర్మ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి, ఇది u, ఈ యొక్క కాస్ 2x అనేటువంటి టర్మ్ v గా ట్రీట్ చేయండి. కాస్ 2x అనేటువంటి టర్మ్ u గా ట్రీట్ చేయండి. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? హింట్ ఇస్తున్నాను చూడండి, d/dx ఆఫ్ uv ఫార్మేట్ లో ఉంది. uv uv ఫార్మేట్ లో ఉంటే u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx, u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx. సో అప్లై దిస్, టెల్ మీ ద వాల్యూ ఆఫ్ dy/dx ఆల్ ఆఫ్ యూ. నేను అడిగిన వాళ్ళు చెప్పాలి. సార్ చేయగలిగిన వాళ్ళు ఫార్ములా ప్రాబ్లం మొత్తం కూడా కంప్లీట్ చేయండి అమ్మా, నో ప్రాబ్లం. సార్ ఫార్ములాలో ఆడ వి కదా సార్ తీసుకోవాలి ఫస్ట్. ఇది ఇటు రాసినా ఇది ఇటు రాసినా ఏం డిఫరెన్స్ ఉంది? ప్లస్ల్లో మైనస్ల్లో అంటే నీకు డిఫరెన్స్ ఉంటుంది, అంతే కదమ్మా. 1+2 అన్నా 2+1 అన్నా ఒకటేనా కదా ఎస్ సార్. బాజీ? ప్లస్ల్లో ప్రాబ్లం లేదు. అలా కాకుండా నువ్వు 1 - 2 = 2 - 1 రాయచ్చా బాజీ? నో సార్. రాయకూడదు. సో మైనస్ ఉన్నప్పుడు మన యొక్క ఆర్డర్ అనేది కన్ఫామ్ గా ఇందాక u/v ఫార్ములాలో రాసినట్టు కన్ఫామ్ గా ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి. ఓకే. సో ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్ ఐ విల్ చేంజ్ ఇట్ యాజ్ యు ఇంటూ, నాకు నాకు యు అనేది అలవాటు, నీకు వి అనేది అలవాటు, యాజ్ పర్ అవర్ కన్వీనియంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఇంటూ du/dx ప్లస్ యు ఇంటూ dv/dx. ఏదైనా మీరు అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. ప్లస్ ఉన్నప్పుడు, మైనస్ ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ యూకి డిఫరెన్షియేషన్ తీసుకోండి, తర్వాత దాంట్లో నుంచి -vకి డిఫరెన్షియేషన్ తీసుకోండి. రైట్.
సో సింప్లిఫై అండ్ టెల్ మీ ద వాల్యూ ఆఫ్ dy by dx ఫస్ట్ ఆఫ్ ఆల్. శ్యామ్లా చేశారమ్మా శ్యామ్లా? సుబ్రహ్మణ్యం ఉన్నారా? ఓకే, చేయాలి, త్వరగా చేయాలి. సో ఫస్ట్ స్టెప్ నేను చేస్తున్నాను. మీకు ఇంకా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే కనుక ఒకసారి ఫాలో అవ్వండి. సో v ఇంటూ du బై dx, v వాల్యూ కాస్ 2x ఇంటూ u du బై dx అంటే d బై dx ఆఫ్ x ప్లస్ u ఇంటూ dv బై dx, u వాల్యూ x ఇంటూ d బై dx ఆఫ్ v వాల్యూ కాస్ 2x. కాస్ 2x ఇంటూ d బై dx ఆఫ్ x అంటే 1. ఓకే, d బై dx ఆఫ్ x అంటే 1. ప్రజ్ఞ వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఐ విల్ చెక్ యువర్ ఆన్సర్. ఓకే, ప్లస్ x ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ 2x. ఇదేంటి? కాస్ ఎక్స్ అనేటువంటి ఫార్ములాలో ఉంది. కాస్ థీటా, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ థీటా ఫార్ములా ఏంటమ్మా? డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ థీటా ఫార్ములా ఏంటి? కాస్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఫార్ములా ఇస్ మైనస్ సైన్. సో మైనస్ సైన్ 2x చేసిన తర్వాత హేమంత్ చూడు, సైన్ 2x చేసిన తర్వాత మరలా యాంగిల్ ప్లేస్ లో 2x ఉంది. ఆ 2x కి సెపరేట్ గా డిఫరెన్షియేషన్ చేయాలి. ఆ 2x కి సెపరేట్ గా డిఫరెన్షియేషన్ చేయాలి. 2x కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 2 అవుతుంది. అక్కడతో వదిలేయకూడదు, ఓన్లీ కాన్స్టెంట్ ఉన్నప్పుడే వదిలేయాలి. మళ్ళీ వేరియబుల్ ఉంటే కనుక మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ చేయాలి. చాలా మంది చేసేటువంటి మిస్టేక్ అదే, అది చేయకుండా ఉంటారు. సో కాస్ 2x మైనస్ 2x ఇంటూ సైన్ 2x, 2x ఇంటూ సైన్ 2x అనమాట. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ dy బై dx. ఇది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ క్యాలిక్యులేట్ చేశారు. మీకు నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ కావాలి అంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ తీసుకుని డిఎక్స్ స్క్వేర్ తీసుకుంటారు. సో డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్. సో కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్ ఏమొచ్చింది? కాస్ 2x వచ్చింది మైనస్ 2x సైన్ 2x. రెండు టర్మ్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా చేయగలిగితే డైరెక్ట్ గా చేయండి, లేదు అంటే సింప్లిఫై చేసుకోండి. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ 2x మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ 2x ఇంటూ సైన్ 2x, 2x ఇంటూ సైన్ 2x. సో డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ 2x ఇప్పుడే మనం రాసాము, కాస్ ఎక్స్ ఫార్ములాలో ఉంది. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే ఏమవుతుంది? మైనస్ సైన్ ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 2x ఉంది కాబట్టి మైనస్ సైన్ 2x ఇంటూ 2x కి మరలా డిఫరెన్షియేషన్ కాస్ కి చేసావు, ఇప్పుడు ఓన్లీ కాస్ కి మాత్రమే చేసావు. లోపల ఉన్నటువంటి 2x కి కూడా డిఫరెన్షియేషన్ చేయాలి. 2x కి డిఫరెన్షియేషన్ 2 మైనస్ ఇది మరలా uv ఫార్ములాలో ఉంది. 2x అనేది u, v అనేది సైన్ 2x అనమాట. uv ఫార్ములాలో ఇది మొత్తానికి మైనస్ వేసుకుంటే v ఇంటూ v అంటే సైన్ 2x ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 2x ప్లస్ u ఇంటూ అంటే 2x ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్, పెద్దదైపోతుంది ఇక్కడ, ఐ విల్ రైట్ వెరీ క్లోజ్లీ. సో మైనస్ బ్రాకెట్ సైన్ 2x ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 2x ప్లస్ 2x ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ 2x, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ 2x ఇది. సో ఇంకా రిమైనింగ్ మనం సింప్లిఫికేషన్ చేయటమేనండి. సింప్లిఫై చేసి ఆన్సర్ చెప్పండి. సో తెలియని వాళ్ళు నన్ను ఫాలో అవ్వండి. సైన్ 2x ఇంటూ 2 అంటే మైనస్ 2 సైన్ 2x మైనస్ సైన్ 2x
ఇంటూ 2xకి డిఫరెన్షియేషన్ 2 ప్లస్ 2x ఇంటూ సైన్ 2xకి డిఫరెన్షియేషన్ కాస్ 2x ఇంటూ 2xకి మళ్ళా డిఫరెన్షియేషన్ 2 అనమాట. ఓకే, సో ఇక్కడ సైన్ 2xకి డిఫరెన్షియేషన్ కాస్ 2x కాబట్టి ఇక్కడ మైనస్ ఏముండదు ప్లస్. ఓకే, సో మైనస్తో సింప్లిఫికేషన్, మైనస్తో మల్టిప్లై చేసి చూడండి. -2 సైన్ 2x -2 సైన్ 2x. ఓకే, మైనస్ ఇంటూ ప్లస్, -2 ఇంటూ 2 4x కాస్ 2x. సో ఇక్కడ -2 అంటే -4 సైన్ 2x. ఓకే, -4 సైన్ 2x. ఇక్కడ -4x కాస్ 2x. రెండిట్లో కూడా ఏది కామన్ గా ఉంది? రెండిట్లో ఏది కామన్ గా ఉంది? -4 అనేది కామన్ గా ఉంది. సో -4 కామన్ తీస్తే సైన్ 2x ప్లస్ x కాస్ 2x. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ప్రోడక్ట్ d²y/dx² అనమాట. సో ప్లీజ్ క్రాస్ చెక్ యువర్ ఆన్సర్ విత్ దిస్ సొల్యూషన్. ఓకే, -2 సైన్ 2x ప్లస్ కాస్ 2x. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ అండ్ రైట్ ఆన్సర్. ఎనీవన్, మీకు ఏదైనా డిఫరెంట్ వస్తే కనుక ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. రామేశ్వరరావు, దాని మీద గీతలు గీయొద్దమ్మా, ప్లీజ్ ఎరేజ్ దట్. అదే ఇక్కడ రికార్డింగ్ లో కూడా అదే కనపడుతుంది. హేమంత్, అర్థమైంది? ప్రాబ్లం వచ్చిందా? సొల్యూషన్ వచ్చిందా హేమంత్? ఎస్ సార్. గిరిప్రసాద్ ఎస్ రెడ్డి, సార్. గిరిప్రసాద్ రెడ్డి చేశారమ్మా. dy/dx d²y/dx². గిరిప్రసాద్ రెడ్డి, కీర్తి చేసావమ్మా? వచ్చిందా? ఆన్సర్ వచ్చిందా కీర్తి? రెస్పాండ్. హలో కీర్తి సార్. వచ్చిందా? ఆన్సర్ వచ్చిందా? ఎక్కడన్నా డౌట్ ఉందా? సార్ ఎక్కడ డౌట్ ఉంది చెప్పండి. లేదు సార్. ఏమా? డౌట్ ఏం లేదు సార్. ఓకే, ఓకే, రైట్. సో చేశారా? అందరూ కూడా చేశారా? ప్రాబ్లం మోడల్ అర్థమైందా? ఏదైనా డౌట్ ఉందా? బాజీ చేసావా? బాజీ, ఉజ్వల్, ఎస్ సార్. ఉజ్వల్. ఎస్ సార్. ఓకే, రైట్. ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి అమ్మా. మోడల్ ఇదే, సింప్లిఫికేషన్. ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ చేయాలి, దాని తర్వాత సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ చేయాలి. సో కంపల్సరీగా అడిగేటువంటి మోడల్ ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటువంటిది ఏంటి అంటే, మనకి ఎక్సెల్ కాకుండా ఎప్పుడు కూడా మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు? d²y/dx² ని ఫైండ్ అవుట్ చేయమంటారు. మనకి ఇచ్చినటువంటి y అనేటువంటి టర్ము ఎక్సెల్లోను వైల్లోనూ ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఆపోజిట్ టర్మ్ ఏదైనా థీటా కానీ టీ కానీ అలాంటివి ఉంటే అది ఎలా సాల్వ్ చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో దట్ ఈస్ ఇప్పుడు చూస్తే ఇఫ్ x = a cos theta, నోట్ డౌన్ ద ప్రాబ్లం, y = b sin theta. జనరల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ సార్లు అడుగుతా ఉన్నారు. x = a cos theta, y = b sin theta. then find d²y/dx². then find d²y/dx². ఎక్కువగా అడిగేటువంటి మోడల్ ప్రాబ్లం. ఓకే, సో మీరు ఇక్కడ ఫస్ట్ x = a cos theta అనేది తీసుకోండి. నెక్స్ట్ y = b sin theta అనేది ఇంకొక పక్కన తీసుకోండి. ఇక్కడ x ఇచ్చాడు, ఇక్కడ థీటా ఇచ్చాడు. మనం ఏం చేయొచ్చు అంటే విత్ రెస్పెక్ట్ టు థీటా మాత్రం చేయొచ్చు. విత్ రెస్పెక్ట్ టు
తీటా మాత్రం చేయొచ్చు. అంటే మీకు ఇవి తీటాల్లో ఇచ్చారు కాబట్టి నువ్వు డివై బై డిఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి అంటే డివై బై డి తీటా క్యాలిక్యులేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు తీటాతో డిఫరెన్షియేషన్ చేయాలి బై డిఎక్స్ బై డి తీటా చేయాలి. డివై బై డి తీటా డిఎక్స్ బై డి తీటాని క్యాలిక్యులేట్ చేయాలి. అది మీకు గుర్తుకు రావాలి, చైన్ రూల్ అది. సో ఫస్ట్ నేను డిఎక్స్ బై డి తీటా క్యాలిక్యులేట్ చేస్తా. అంటే డి బై డిఎక్స్ బై డి తీటా ఈక్వల్ టు డి బై డి తీటా ఆఫ్ ఏ కాస్ తీటా. ఏ కాస్ తీటా, ఏ అనేది కాన్స్టెంట్ టర్మ్, కాస్ తీటాకి డిఫరెంట్. చెప్పండి డిఎక్స్ బై డి తీటా ఎంత వచ్చిందో చెప్పండి అమ్మా. డిఎక్స్ బై డి తీటా, డిఎక్స్ బై మైనస్ సైన్ థీటా. ఏ ఇంటూ కాస్ థీటాకి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ థీటా. వెరీ గుడ్. సో ఏమవుతుందంటే మైనస్ ఏ సైన్ థీటా అనేది వచ్చింది డిఎక్స్ బై డి థీటా. నెక్స్ట్ చాలా జాగ్రత్తగా చూడండి, వై ఈక్వల్ టు బి సైన్ థీటా. సో నువ్వు ఇక్కడ డివై బై డి థీటా క్యాలిక్యులేట్ చేయాలి. సో అంటే డి బై డి థీటా ఆఫ్ బి సైన్ థీటా చేయాలి. బి అనేది కాన్స్టెంట్ కాబట్టి బి డి బై డి థీటా ఆఫ్ సైన్ థీటా. సైన్ థీటా యొక్క డిఫరెన్షియేషన్ ఏంటమ్మా? కాస్ థీటా. సో మైనస్ ఏ సైన్ థీటా అండ్ బి కాస్ థీటా రెండు వచ్చినాయి. డిఎక్స్ బై డి థీటా వాల్యూ అండ్ డివై బై డి థీటా వాల్యూ వచ్చినాయి. నీకు కావాల్సింది ఏంటి అంటే డివై బై డిఎక్స్ కావాలి. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డివై బై డి థీటా బై డిఎక్స్ బై డి థీటా. డివై బై డి థీటా ప్లస్ లో మనం ఏం రాసుకోవచ్చు అంటే బి కాస్ థీటా మీరు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేశారు బై డిఎక్స్ బై డి థీటా అంటే ఏం రాయొచ్చు? మైనస్ ఏ సైన్ థీటా. ఓకే, మైనస్ ఏ సైన్ థీటా. సో కాబట్టి మైనస్ బి బై ఏ, మైనస్ బి బై ఏ కాస్ థీటా బై సైన్ థీటా అంటే ఏం రాయొచ్చు? కాట్ థీటా అనేది రాయొచ్చు. సో కాబట్టి డివై బై డిఎక్స్ వాల్యూ మైనస్ బి బై ఏ కాట్ థీటా అనేది వచ్చింది. నీకు కావాల్సింది ఏంటి అంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ కావాలి. అంటే ఏంటిది? డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్, రెగ్యులర్ మెథడే. సో డి బై డిఎక్స్ ఆఫ్ మైనస్ బి బై ఏ కాట్ థీటా, మైనస్ బి బై ఏ కాట్ థీటా, మైనస్ బి బై ఏ కాట్ థీటా. సో ఇక్కడ వరకు అందరూ కూడా చాలా క్లియర్ గా రాస్తారు. డివై బై డిఎక్స్ ప్లేస్ లో మనకు వచ్చినటువంటి మైనస్ బి బై ఏ కాట్ థీటాని సబ్స్టిట్యూట్ చేసి ఊరుకుంటారు. నెక్స్ట్ చేసేటువంటి స్టెప్ చూడండి. సో డి బై డిఎక్స్ ఆఫ్ మైనస్ బి బై ఏ కాట్ థీటా ఉంది. ఇదేంటి? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో, థీటాని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఇది మొత్తం కూడా కాన్స్టెంట్ టర్మ్ గా ట్రీట్ చేసుకుంటాం. ఇది మొత్తం కూడా మనకి ఏమవుతుందంటే కాన్స్టెంట్ టర్మ్ గా ట్రీట్ చేసుకుంటాం. ఓకే, సో కాబట్టి మైనస్ బి బై ఏ అనేది కాన్స్టెంట్ ఇంటూ కాట్ థీటా. కాట్ థీటాకి డిఫరెన్షియేషన్ ఏంటి? కాట్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ ఏంటి? మైనస్ కొసికెంట్. మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ కొసికెంట్ స్క్వేర్ థీటా ఇంటూ మరలా థీటాకి డిఫరెన్షియేషన్ చేయాలి. థీటా అనేది డిఫరెంట్ థీటా వేరియబుల్, థీటా అనేది డిఫరెంట్ థీటా కాబట్టి డి థీటా బై డిఎక్స్ అనేది అవుతుంది. ఇది స్టెప్. ఈ స్టెప్ మీకు అర్థం కాకపోతే మీరు ఈ ప్రాబ్లం అనేది థీటాలు ఇచ్చినప్పుడు ప్రాబ్లం అనేది అసలు చేయలేరు. ఇక్కడ క్రూషియల్ స్టెప్ అమ్మా ఇది. మైనస్ బి బై ఏ కాన్స్టెంట్, కాట్ థీటాకి డిఫరెన్షియేషన్ అది కాట్ ఎక్స్ ఫామ్ లో ఉందనుకుని మైనస్ కొసీకెంట్ స్క్వేర్ థీటా. మరలా థీటా అనేది డిఫరెంట్ వేరియబుల్ కాబట్టి ఆ థీటాకి డిఫరెన్షియేషన్ డి థీటా బై డిఎక్స్ అనేది రాయాలి. సో ఇప్పుడు మైనస్ బి బై ఏ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి బై ఏ కొసీకెంట్ స్క్వేర్ థీటా ఇంటూ డి థీటా బై డిఎక్స్. డి థీటా బై డిఎక్స్ అంటే ప్రీవియస్ గా మనం డిఎక్స్ బై డి థీటా రాశారు. డిఎక్స్ బై డి థీటా కనుక్కున్నారు. డిఎక్స్ బై డి థీటా ఏమొచ్చింది? మైనస్ ఏ సైన్ థీటా. ఓకే, దీని నుండి మనం ఏం రాయొచ్చు? డి థీటా బై డిఎక్స్ అంటే ఏం రాయొచ్చు? 1 బై మైనస్ ఏ సైన్ థీటా రాయొచ్చు. రివర్స్ రెసిప్రోకల్ కదా. డిఎక్స్ బై డి థీటా అనేది మైనస్ ఏ సైన్ థీటా, దాని నుంచి డి థీటా బై డిఎక్స్ అంటే మైనస్ 1 బై ఏ సైన్ థీటా అనేది రాసుకుంటాం. ఓకే, సో కాబట్టి 1 బై మైనస్ ఏ సైన్ థీటా అనేది ఇక్కడ పెట్టుకుంటారు. ఓకే, 1 బై
మైనస్ ఏ సైన్ థీటా మైనస్ ఏ సైన్ థీటా అనేది రాసుకుంటాం. ఓకే, సో మైనస్ బి బై ఏ ఇంటూ ఏ, బి బై ఏ ఇంటూ ఏ అంటే మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ మనకు వచ్చేది ఏంటి కొసీకెంట్ స్క్వేర్ థీటా ఇంటూ 1 బై సైన్ థీటా అనేది ఉంటుంది. సో బి బై మైనస్ ఏ స్క్వేర్ కొసీకెంట్ స్క్వేర్ థీటా ఇంటూ 1 బై సైన్ థీటా 1 బై సైన్ థీటా ఏంటి కొసీకెంట్ థీటానే కదా. 1 బై సైన్ థీటా అంటే కొసీకెంట్ థీటా. సో కాబట్టి కొసీకెంట్ థీటా ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ మైనస్ బి బై ఏ స్క్వేర్ ఇంటూ కొసీకెంట్ క్యూబ్ థీటా అవుతుంది. మైనస్ బి బై ఏ స్క్వేర్ ఇంటూ కొసీకెంట్ క్యూబ్ థీటా. ఓకే, సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. ఓకే, అర్థమైందా అమ్మా? ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి. సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ లో టీతాతోనే డిఫరెన్షియేషన్ చేయాలా సార్? మరంతే. ఇక్కడ థీటాతో డిఫరెన్షియేషన్ కాదు, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేయాలమ్మా. అంటే ఈ టర్మ్ మొత్తాన్ని ఒకసారి డిఫరెన్షియేషన్ చేసి లోపలది థీటా అనేది వేరియబుల్, ఇప్పుడు కూడా వేరియబుల్కి డిఫరెన్షియేషన్ చేయాలి. సో థీటాకి డిఫరెన్షియేషన్ ఏంటి? ఇందాక మనం ఏం చేసాం, cos 2x ఉందనుకోండి, cos 2xకి డిఫరెన్షియేషన్ ఏం రాసాం, మైనస్ 2x మైనస్ సైన్. 2x ఇంటూ 2xకి సెపరేట్గా డిఫరెన్షియేషన్ చేసాం కదా. అంటే 2xకి సెపరేట్గా డిఫరెన్షియేషన్ చేసి 2 వచ్చింది. ఇప్పుడు అలానే థీటాకి డిఫరెన్షియేషన్ సెపరేట్గా చేయాలి. థీటాకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏమవుతుంది, సెపరేట్ ఫార్ములా లేదు కాబట్టి డి థీటా బై డిఎక్స్ అవుతుంది. సో డి థీటా బై డిఎక్స్ అంటే మనం ప్రీవియస్గా డి థీటా బై డిఎక్స్ బదులు అంటే దీన్ని 1/dx/d థీటాగా రాసుకోవచ్చు. అందుకని dx/d థీటా వాల్యూ మైనస్ ఏ సైన్ థీటా అనేది క్యాలిక్యులేట్ చేసాం. అర్థమైందమ్మా? ఎవరమ్మా అడిగింది? ఎవరమ్మా డౌట్? ఎవరు? సాహితీనా? ఎస్ సార్. ఓకే, అర్థమైందా? క్లారిటీ వచ్చిందమ్మా నీకు? ఓకే సార్. ఓకే, అవి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తేనే ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుంటుంది. ఓకే, సో సెషన్ ఎండ్ అవుతుంది. ఒక 5 minutes వెయిట్ చేసి